వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎగ్స్ మనం ఎన్ని తింటే అన్నీ మనకు కావాల్సినన్ని అయితే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో వేయించుకుందాం. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఫ్రై చేసి. మనకు కాగిన ఆయిల్లో మొత్తం ఓల్గల మసాలాలు కావాల్సినవి వేసుకున్నాం. ఇందులోనే పచ్చిమిర్చి ఒక 4 ఆనియన్ కొద్దిగా. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి, కొలతే కావాలని ఏమీ లేదు. చూసారు కదా, ఇది మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.